బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు అక్కడక్కడ ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వానలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 12 వరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, రెయిన్ అప్డేట్స్ ఏంటి? శివాని, ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అయితే ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖనైతే వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ కూడా పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి మోస్తరు వర్షాలతోటైతే పూర్తిగా పంటలకు సాగు చేయడానికి అయితే రైతన్నలు అయితే సన్నద్ధమైన పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఇటు ప్రాజెక్టులు పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్ కి చేరుకున్న క్రమంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుండటంతో అయితే ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు జలపాతాలు కూడా పూర్తిగా ఇటు జాలవారుతున్న నేపథ్యంలో అయితే పర్యాటకులను ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత వర్షాకాలం సీజన్ లో భారీగా వర్షాలు పడ్డ నేపథ్యంలో అయితే ఇటు కాడెం ప్రాజెక్టు తో పాటు కొమరమీ ప్రాజెక్టు అయితే భారీగా వరద పోటెత్తిన సందర్భాలు అయితే చూసాం. కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టులు తెగిపోతాయి అన్నందుగా కూడా భారీ ప్రవాహం వచ్చిన నేపథ్యాలు అయితే చూసాం. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టుల వద్దనైతే ఇటు అధికారులు అయితే అలర్ట్ అవుతున్నారు. భారీ వర్షాలు పడితే ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి చర్యలు చేపట్టడానికి అయితే సన్నద్ధమవుతున్న పరిస్థితులు అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే గతంలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి కొమరభీం ప్రాజెక్టును ఇటు ప్రాజెక్టు వైపు ఆనుకొని ఉన్నటువంటి సైడ్ వాల్ పూర్తిగా దగ్ధం పూర్తిగా ప్రాజెక్ట్ లో పడడంతో అయితే ప్రాజెక్ట్ ఆనకట్ట కొంతమేర ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఈ ఏడాది కనుక భారీ వర్షాలు కురిస్తే మాత్రం ప్రాజెక్ట్ ఆనకట్ట దెబ్బతినే అవకాశం ఉందంటూ కూడా కొమరభీం జిల్లా రైతులతో పాటు జిల్లా వాసులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 2 ఏళ్లుగా కూడా కొమరభీం ప్రాజెక్టు సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు ఇటు చర్యలు అయితే చేపట్టింది లేదు. మళ్ళీ సైడ్ వాల్ నిర్మించిన సందర్భాలు లేకపోవడంతో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కడెం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే పూడికతీత కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లో నిలిచింది. టెండర్లో నిలిచిన అనంతరం కూడా టెండర్ దక్కించుకున్నటువంటి కంపెనీ అయితే పూర్తిగా ఇటు పూడికతీత తీయకపోవడం, కొన్ని గేట్లు కూడా మొరాయిస్తున్న నేపథ్యంలో వాటిని మరమ్మతులకైతే ఇటు అధికారులు అయితే పూనుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే ఇటు రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు యూరియా కొరత ఉన్న నేపథ్యంలో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులైతే రోడ్లకి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు మరో 3 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. ఒకవేళ పిడుగుపాటు కనుక పడితే ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరు కూడా పిడుగుపాటు పడే సమయంలో భారీ వృక్షాల వద్ద కానీ పోల్స్ వద్ద కూడా ఉండొద్దంటూ ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఖచ్చితంగా మరో 3 రోజుల పాటు వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేస్తుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ. ఏపీలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గణేష్ ఉన్నారు.
ఏపీకి సంబంధించి గణేష్ అప్డేట్స్ ఏంటి, రెయిన్ అప్డేట్స్? అంటే ఈ 2-3 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెబుతుంది. వాస్తవానికి మే 24వ తారీఖునే భారత్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 26న ఆంధ్రప్రదేశ్ మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం జరిగింది. గత నెలలో భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ 17% లోటు వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే ఈ జూలై నెలలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతానికి ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా సగటు సముద్ర మట్టంకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం జరిగింది. దీనివల్ల ఈ కొంత దక్షిణ వైపు ఆంధ్రప్రదేశ్ యానం మీదుగా దిగువన ట్రోపో ఆవరణలతో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవడం, అదేవిధంగా రాయలసీమలో కూడా ఈ వర్షాలు పడతాయని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయనేది అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలతో రైతాంగానికి మేలు జరుగుతుంది. గోదావరికి ఇప్పటికే ఎగువ రాష్ట్రం కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి కూడా సస్యశ్యామలమయ్యి ఎక్కువ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1,60,000కు పైగా క్యూసెక్లు వరద నీరు వెళ్తుంది. అటు కృష్ణా, అదేవిధంగా పెన్నా నదులు కూడా రాష్ట్రంలో కొంత జలకళ సంతరించుకున్నాయి. కాలువలు, చెరువులు అన్ని కూడా నీటితో కలకలాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సాధారణ వర్షపాతమే నమోదవుతోంది. అధిక వర్షపాతం అయితే ఎక్కడా కనిపించట్లేదు. కేవలం తూర్పుగోదావరి 7 జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదవడం జరిగింది. ఇటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అన్నమయ్య, కాకినాడ, అల్లూరు జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైతే అటు రాయలసీమలో వైఎస్ఆర్ కడప జిల్లాతో పాటుగానే ఇటు మిగిలినటువంటి అనంతపురం, అదేవిధంగా నెల్లూరు ఇలాంటి దాంట్లో ఇంకా లోటు వర్షపాతం నమోదవడం జరిగింది. ఇంకా అక్కడ అధిక వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కురుస్తున్నటువంటి వర్షాలకైతే రైతాంగం ఆనందంగా ఉన్నా కొంత లోతట్టు ప్రాంతాల దగ్గర కొన్ని ఇబ్బందికర వాతావరణాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ 2-3 రోజుల పాటు కూడా వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని అయితే వాతావరణ శాఖ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.